జీటీ విధించిన 18 కోట్ల జరిమానాపై ఐఏ దాఖలు చేసింది జేపీ వెంచర్స్. జరిమానాను తాము చెల్లించాల్సిన అవసరం లేదంటూ జేపీ వెంచర్స్ ఇక్కడ వితండా వాదన చేస్తూ ఉంది. ఇసుక తవ్వకాలకు సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకున్నది ప్రభుత్వమే కాబట్టి తాము జరిమానా ఎందుకు చెల్లించాలంటోంది జేపీ వెంచర్స్. దీంతో ఇటు చిత్తూరు జిల్లాలోని ఆర్ఎన్ఈఆర్ నదీ పరివాహక ప్రాంతాల్లో 18 రీచ్లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపింది జేపీ వెంచర్స్. దానికి సంబంధించిన జరిమానానే ఇటు ఎన్జీటీ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది జేపీ వెంచర్స్. జరిమానాకు సంబంధించి ఇటు సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయాలంటూ తెలిపింది. అయితే జేపీ వెంచర్స్కి సుప్రీంకోర్టు ఆదేశం చేసింది చెల్లించాలంటూ. ఈ జరిమానా ఏదైతే ఉందో ఈ 18 కోట్ల రూపాయలకు సంబంధించి సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఈసీలన్నీ కూడా ప్రభుత్వమే తీసుకుంది కాబట్టి తాము తవ్వకాలు మాత్రమే చేపట్టినందున జరిమానా ప్రభుత్వమే చెల్లించాలంటూ జేపీ వెంచర్స్ వాదన చేస్తూ ఉంది. మొత్తానికి సంబంధించి జేపీ వెంచర్స్ 18 కోట్లకు సంబంధించి అయితే సుప్రీంకోర్టులో కూడా డిపాజిట్ చేయాలంటూ అక్కడ కూడా ఇదే వచ్చిన నేపథ్యంలో మరి తదుపరి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణకాంత్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సుజాత గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా కృష్ణకాంత్ గారు, అంటే 18 కోట్లకు సంబంధించి చెల్లించాల్సిందే అంటే జేపీ వెంచర్స్ ఏమో ఒక రకమైన వాదన చేస్తూ ఉన్నారు, వితండ వాదనలాగా. మేమెందుకు చెల్లిస్తాం, ప్రభుత్వం తీసుకుంది కదా ఇక్కడ అనుమతులన్నీ ప్రభుత్వం చెల్లిస్తుంది, మేము చేసింది తవ్వకాలు మాత్రమే వారు చెప్తా ఉన్నారు. సరే, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయాల్సిందే అంటూ చెప్పడం, ఈ తీర్పు కావచ్చు, అలాగే జేపీ వెంచర్స్ చేస్తున్న ఈ వాదన, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఏం జరిగింది మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మీకు ఒక అవగాహన ఉంది కదా పూర్తిగా? యా సార్, నవీన్ గారు, ముందుగా